దశరథ కార్తీక్‌ని ఒక పక్కకు తీసుకొని వెళ్లి, "నీకొక నిజం చెప్పాలి కార్తీక్ నేను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్, "ఏంటి మావయ్య అది" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న దశరథ మాత్రం, "జ్యోత్స్న ఆ రోజు ఎందుకు అలా చేసిందో నాకు తెలియదు గానీ, దాస్‌ని ఒక దగ్గరికి తీసుకొని వెళ్లి తనని కిందన పడేసి, ఒక పెద్ద బండరాయితో తనని చంపాలనుకుంది. అది నేను చూసిన వెంటనే కారుతో హారన్ కొట్టి మరీ తనని ఆపాను. అది చూసి అక్కడ ఉన్న జ్యోత్స్న మాత్రం ఎవరు వస్తున్నారో ఏంటో అని చెప్పేసైతే ఆ రాయిని పక్కకు విసిరేసి తను పారిపోయింది. అప్పుడు నేను దాసుని తీసుకొని వెళ్లి హాస్పిటల్‌లో జాయిన్ చేశాను. అలా వాడిని బ్రతికించుకోగలిగాను. ఆ రోజు ఎందుకు జ్యోత్స్న అలా చేసిందో నాకు అర్థం కాలేదు. వాడు నా ఫ్రెండ్, ఆ డాక్టర్ నా ఫ్రెండ్ కాబట్టి సరే అని చెప్పి వాడిని ఎలాగో బ్రతికించాడు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "అంటే మావయ్యకి జ్యోత్స్న విషయం మొత్తం పూర్తిగా అర్థమవుతుందన్నమాట" అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న దశరథ మాత్రం, "నా కూతురు తప్పుడు పనులు చేస్తుంది, తప్పుగానే ప్రవర్తిస్తుంది. కానీ ఇలా చంపేంత వరకు వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. ఎందుకు జ్యోత్స్న అలా ప్రవర్తిస్తుందో నాకు అర్థం కావటం లేదు కార్తీక్" అని చెప్పేసైతే అనుకుంటూ కార్తీక్ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం ఏమీ మాట్లాడకుండా వాళ్ళ మావయ్య వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న దశరథ మాత్రం, "ఇప్పుడు కానీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ జ్యోత్స్న ఇలాంటి పని చేసింది అని సుమిత్రకి తెలిస్తే సుమిత్ర అప్పటికప్పుడే చనిపోతుంది. అలా నాన్నకి ఈ విషయం తెలిసిందంటే చాలా కోపంగా జ్యోత్స్న మీదకి ఎగురుతాడు. అందుకే నేను కాస్త కూల్‌గా ఆలోచించి ఇవన్నీ నా మనసులోనే దాచిపెట్టుకున్నాను కార్తీక్. ఇప్పుడు నీ ముందు బయట పెట్టవలసి వస్తుంది" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ మావయ్య వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ మావయ్య మాత్రం, "జ్యోత్స్న ఎందుకు ఇలా చేస్తుందో, ఎందుకు ఇలా తయారవుతుందో నాకు అర్థం కావటం లేదు. ఇప్పుడు జ్యోత్స్నను చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. తర్వాత ఏం జరుగుతుందో ఏంటో అన్న విషయం మీద అయితే నాకు ఇంకా చాలా భయం వేస్తుంది కార్తీక్" అని చెప్పేసైతే చాలా బాధపడుతూ జ్యోత్స్నని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం, "మావయ్య ఈ మాత్రానికే మీరు బాధపడుతూ ఉంటే అసలు జ్యోత్స్న మీకు అన్న కూతురు కాదు అని తెలిస్తే మీరు ఎంత బాధపడతారో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. అయినా సరే ఎలాగోలాగా మీకు నిజం తెలియాలి. అది తొందరలోనే తెలియజేస్తానని" చెప్పేసి అనుకుంటూ